అందరు బాగున్నారా? ఇవాళ సండే కదండి, చికెన్ కర్రీ చేసుకుంటున్నాము. ఇదొక 1 కిలో చికెన్ అండి. దీనిలో ఉప్పు పసుపు వేసి బాగా కడిగేసేసి కొంచెం ఆయిల్ వేసి ఒక ఆనియను అలా వేపేసేసి తర్వాత కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలా పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేయమందండి మా అత్తమ్మ. ఇది ఇంకా మగ్గాలంట. మగ్గిన తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఆ చికెన్లోకి అండి కొన్ని ధనియాలు వేయించేసుకొని తెల్లగడ్డ నీట్గా మిక్సీ పట్టేసుకున్నామండి. అంటే యాక్చువల్గా మిక్సీ పట్టలేదు, రోట్లో దంచాము, అందుకే ఇలా కచ్చా పచ్చాగా ఉంది. ఇది ఎప్పుడు యూస్ చేయాలో తర్వాత ప్రాసెస్లో చూపిస్తానండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ మిరప్పొడి వేసుకున్నామండి. దీన్ని ఒకసారి కలుపుకున్నాము. చూడండి, మిరప్పొడి వేసాక ఒక్కసారి కలుపుకున్నాను. తర్వాత మళ్ళీ కొంతసేపు మగ్గనిద్దామండి, మూత పెట్టేసుకున్నాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి, అంటే చికెన్ ఉడకాలి కదా మనకి, అందుకు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. చూడండి, ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి 80%. ఇంకొక 10% ఉడికేస్తే తర్వాత ప్రాసెస్ చూసేద్దాం. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయిందండి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్ వేసేసుకున్నాం. ఆనియన్ వేసుకున్నామండి, ఒక్కసారి కలుపుకున్నాము. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కూర వేసేసుకున్నాం. చూడండి, కూర వేసేసాము, ఒక్కసారి కలుపుకున్నామండి. కొత్తిమీర కరివేపాకు పుదీనా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు చికెన్ మసాలా గరం మసాలా యాడ్ చేసుకున్నాం. గరం మసాలా అండి 1 స్పూను. నెక్స్ట్ చికెన్ మసాలా అండి, ఇవన్నీ వేసుకున్నాం. ఒకసారి కలుపుకున్నాము. కొంచెంసేపు మూత పెట్టేద్దామండి. నెక్స్ట్ ఇందాక మనము చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు తెల్లగడ్డ పౌడరు, అది వేసేసుకున్నామండి ఫైనల్గా. ఒకసారి కలుపుకుందాం. చూడండి, టేస్టీ చికెన్ కర్రీ రెడీ అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. కొంచెం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బై బై, హ్యాపీ సండే అందరికీ.